హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం యూట్యూబ్ వీడియోస్ అండ్ రీల్స్ కోసం ది బెస్ట్ డిజిటెక్ 14C RGB రింగ్ లైట్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఎండ్ వరకు అయితే చూసేయండి అన్నమాట. నాకైతే ఇది వచ్చేసి 1600 పడ్డదన్నమాట. మనకు దీంట్లో హెవీలో వచ్చేసి 2800 3000లో కూడా ఉందన్నమాట. బట్ బిగినర్స్కి ఇదైతే చిన్నది సరిపోతుందని నేనైతే తీసుకున్నాను అన్నమాట. మెయిన్లీ వచ్చేసి నేనైతే కుకింగ్ వీడియోస్ కోసం అయితే తీసుకున్నాను. చూడండి, ఇదైతే మొదటగా మనకు రింగ్ లైట్ అన్నమాట. ఈ రింగ్ లైట్కి వచ్చేసి అండ్ మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకు స్టాండ్కు ఫిక్స్ చేసుకోవడానికి అయితే మనకు ఈజీగా ఉందన్నమాట. ఈ రింగ్ లైట్ వచ్చేసి మనకు 14 ఇంచెస్ ఉంటుంది. మన ఫేస్ మీద ఈవెన్ లైటింగ్ కూడా ఇస్తుందన్నమాట. అండ్ ఆర్జీబీ కలర్స్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. 3 మంత్స్ తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అండ్ స్టాండ్ విషయానికి వస్తే స్టాండ్ అయితే వర్తీ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే కొంచెం ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది కొంచెం లూజ్ అయిపోతుంది. బట్ ఓకే అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో మాత్రం ఓకే అని చెప్పగలుగుతాను నేనైతే. మనము ఈ స్టాండ్ అయితే 5 ఫీట్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ 5 ఫీట్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకు రింగ్ లైట్ వచ్చేసి ఈజీగా 1 ఫీట్ ఉంటుంది. ఓవరాల్గా మనకు 6 ఫీట్స్ హైట్ వరకు ఉంటుంది. మనకు ఆర్జీబీ కలర్ సపోర్ట్ వల్ల మల్టిపుల్ కలర్స్తో మనము క్రియేటివ్ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ క్లాత్ ఏమన్నా యూజ్ చేసుకొని మనము డిఫరెంట్ కలర్స్లో మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ లెవెల్కి వస్తే మనం 7 లెవెల్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి వార్ము, కూలు, ఆర్జీబీ 3 మోడల్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ మొబైల్ హోల్డర్ కూడా మనం ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే పవర్ బ్యాంక్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు మొబైల్కు యూజ్ చేసేటువంటి ఛార్జర్ ద్వారా కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పవర్ బ్యాంక్ ద్వారా మనము అవుట్డోర్ షూట్స్ కూడా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నాకు 1600 పడ్డప్పటికి ఈ లైటింగ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మా ఛానల్ ఒకసారి మీరు చూడండి. లైటింగ్ ఉన్నప్పుడు లైటింగ్ లేని వీడియోస్కు చాలా వేరియేషన్ అయితే నాకు చాలా తెలిసిపోయిందన్నమాట. లైటింగ్ ఉంటే అది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మేము ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేస్తాం కాబట్టి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ లైటింగ్ అనేది సరిపోతుందని చెప్పొచ్చు. బట్ బిగినర్స్కి ఇది వాడుకోవచ్చని నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఎందుకంటే ఇది ఫేస్ మీద కూడా ఈవెన్ లైటింగ్ అనేది పడుతుంది. అండ్ మనకు వీడియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. స్కిన్ టోన్ కూడా మంచిగా న్యాచురల్గా కనిపించడానికి కూడా ఈ రింగ్ లైట్ అయితే మనకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఈ స్టాండ్ మీద మనము ఇట్లా చిన్న హోల్డర్ లాంటిది ఫిక్స్ చేసుకొని దానిపైన మనము ఇలా రింగ్ లైట్ ఫిక్స్ చేసుకున్నామంటే మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ ఇన్స్టాల్మెంట్ అన్నమాట. అంత పెద్ద బర్డెన్ కూడా ఏముండదు. లో బడ్జెట్లో ప్రొఫెషనల్గా సెటప్ చేసుకోవాలంటే ఈ రింగ్ లైట్ అయితే బెస్ట్ అని చెప్తాను. బట్ ఏంటంటే మనకి ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నటువంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి విషయంలో ఒకటైతే నాకు డ్యామేజ్ అయిపోయింది 3 మంత్స్ తర్వాత. బట్ మీరు తీసుకోండి, పర్లేదు, బాగానే ఉంటుంది. నేను ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నాకు కొంచెం డ్యామేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైలీ నేను 2-3 అవర్స్ అలా వాడతాను కాబట్టి కొంచెం అయితే నాకు డ్యామేజ్ అయిందని చెప్తున్నాను. బట్ యూట్యూబ్ వీడియోస్కైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్కైనా మాలాగా కుకింగ్ వీడియోస్ ఎవరైనా చేసేవారంటే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మాకు లైవ్ స్ట్రీమింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. బికాజ్ ఏంటంటే మేము లైటింగ్ లేకుండా చేసినప్పుడు ఫేస్ కూడా కొంచెం డార్క్గా వచ్చేది. కుకింగ్ రెసిపీస్ కూడా మనకు డార్క్గా వచ్చేదన్నమాట. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఈ రింగ్ లైట్ ఏంటంటే 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకోవచ్చు. అంటే కుకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా పడాలంటే మనం ఇలా వంచుకొని కూడా వాడుకోవచ్చు అనమాట. 360 డిగ్రీలో ఎలా అంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా వాడుకుంటే బెస్ట్ అని చెప్తాను నేనైతే. అండ్ దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ రింగ్ లైట్ అయితే సెన్సిటివ్గా వాడుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే దాని లైఫ్ స్పామ్ అనేది కూడా అంతగా ఎక్కువగా ఉంటుంది.
అండ్ మనము ఎన్ని గంటలు వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న లైట్సే కాబట్టి మనం వాడేదాన్ని బట్టి అనేది ఉంటుందన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ చూడండి పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. మనకు లైటింగ్ అనేది కూడా ఏ విధంగా వస్తుందని మీకైతే ఒకసారి లైవ్‌లోనే మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ లైట్స్ మనం ఆన్ చేసినప్పుడు చూడండి ద బ్రైట్‌నెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇదైతే మనకు కూల్ మోడు. వార్మ్ మోడ్ అయినా, కూల్ మోడ్ అయినా 2 ఫేస్‌కి గూడా మనకు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేను ఎందుకంటే ఆల్రెడీ 3 మంత్స్ వాడిన తర్వాత నేనైతే రివ్యూ ఇస్తున్నాను. లైటింగ్ విషయానికొస్తే మాత్రం చాలా బావుంది. బిగినరీస్‌కు ప్రొఫెషనల్ లెవెల్‌లో అంటే ది బెస్ట్ రింగ్ లైట్ అని చెప్పొచ్చు డిజిటెక్‌లో. అండ్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. దీంట్లో వచ్చేసి మనకు ఆర్‌జీబీ రింగ్ లైట్స్. ఈ ఆర్‌జీబీ లైట్స్ వచ్చే వరకు మీరు బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్‌లో పెట్టుకొని వాడుకుంటే మాత్రం పర్ఫెక్ట్‌గా వాడుకోవచ్చు. డైరెక్ట్ వాల్ మీద మాత్రం అంత ఎఫెక్టివ్‌గా ఏమి అనిపియట్లేదు. అండ్ అలాగే ఏంటంటే మనకు దీంట్లో ఈ రిమోట్ కంట్రోల్ అనేది సెపరేట్‌గా లేదు. మనకి కేబుల్‌లోనే మనం అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. దీంట్లో మనకు అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. అండ్ ఒకటి ఆర్‌జీబీ లైట్స్ ఉంటుంది. ఇంకొకటి ఆన్ ఆఫ్ బటన్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ గానీ చేసేవారికి రింగ్ లైట్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పగలుగుతాను. అండ్ ఫోన్ గూడా మ్యాండేటరీ. మన క్వాలిటీ ఫోన్ అండ్ మంచి క్వాలిటీ రింగ్ లైట్ ఉంటే మాత్రం వీడియోస్ చాలా అద్భుతంగా తీయగలుగుతాం ఫ్రెండ్స్. నేను తీసుకున్న తర్వాత నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయిందని చెప్తున్నాను. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? లేకపోతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా రింగ్ లైట్ తీసుకోండి. లో బడ్జెట్‌లో అయినా గూడా మీకు మంచి క్వాలిటీగా తీసుకోవచ్చు. తక్కువ రేంజ్‌లో ఫోన్‌లో ఉన్నా కూడా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.